ఈ మేరకు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. పోస్టులు నింపడం జరిగిపోయింది. జరిగిపోతే ఏదైతే ఈ అన్యాయాన్ని నిరసిస్తూ సుమారు 400 మంది ఎక్స్ అప్రెంటిస్ని ది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ వారిని మేము ఆశ్రయించి ఉన్నాము. హైదరాబాద్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ వారు 2013వ సంవత్సరంలో ఈ ఎవరైతే ఎక్స్ అప్రెంటిస్ ట్రైనింగ్ అయ్యారో వాళ్ళకి ఎటువంటి వయసు నిబంధనలు పెట్టకుండా మీ దగ్గర ఉన్న వేకెన్సీస్ వీళ్ళకి వెంటనే వీళ్ళకి నింపమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాలు వచ్చిన 2013 నుండి వచ్చిన డాక్యాట్ యాజమాన్యం మొండిగా ఇప్పుడు వరకు ఆదేశాలు పట్టించుకోకుండా మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్లు చేస్తుంది. అప్రెంటిస్ పూర్తి చేయడం కాకుండా ఆ డాక్యాట్ కావాల్సినటువంటి ఏదైతే టెస్టులు ఉన్నాయో ఆ టెస్టులన్నీ కూడా క్వాలిఫై అయిన తర్వాత ఈ రోజు వరకు నియామకాలు ఇవ్వకుండా వీరిని వీధిని పాలు చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును కూడా ఉల్లంఘించే విధంగా ఈ డిఫెన్స్ యాజమాన్యాలు ప్రవర్తించడం చాలా దారుణమైన విషయం. దీని మీద అందువల్లే ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద బాధ్యత ఉంది. మరి భారతదేశంలో ఉన్న 4 డాక్యార్డుల్లో కూడా 3 డాక్యార్డులు అమలు చేస్తుంటే 1961 యాక్ట్ అప్రెంటిస్ ను ఓన్లీ నావల్ డాక్యార్డ్ విశాఖపట్నం వారు మాత్రం ఎందుకు వైలేట్ చేస్తున్నారు? వీళ్ళు మాకు ఇచ్చిన కోర్టు తీర్పులను ఎందుకు అమలుపరచట్లేదు? అందువల్ల మాకు ఏదైతే క్యాట్ తీర్పు ఇచ్చిందో SRO 150 ప్రకారం మాకు డాక్యార్డ్ లో తక్షణమే ఉద్యోగాలు. మున్సిపల్ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని బోధించాలని కోరుతూ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం